హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు ఎంఎల్ఎం ఎర్నింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో ఓన్లీ ఎంఎల్ఎంస్ ప్లాన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్కి మా యొక్క ఛానల్కు మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. సో నష్టం వచ్చినా లాభం వచ్చినా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్కి మీరే బాధ్యులు. సో ఈ యొక్క వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మన ఇండియన్ కంపెనీ ఫస్ట్ టైం మన ఇండియన్ కంపెనీ అయితే విత్ లీగాలిటీస్తో రావటం అయితే జరిగింది. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మనం తొందరలో షార్ట్ టైం పీరియడ్లో ఎక్కువ ఇన్కమ్ ఎర్న్ చేసేటువంటి ఒక కంపెనీ అయితే మనకు రావడం జరిగింది. అది కూడా టుడే ఓన్లీ ప్రీ లాంచింగ్ అయితే జరుగుతుంది. సో ఇంకా అఫీషియల్ లాంచింగ్ అయితే అవ్వలేదు. సో ఈ యొక్క ప్లాన్ గురించి అయితే పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ యొక్క వీడియో ఎన్ని వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. సో వన్స్ మీరు ఒక్కసారి పూర్తిగా కనుక అర్థం చేసుకుంటే దీంట్లో చాలా ఇన్కమ్ అయితే ఎర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అద్భుతమైన అవకాశం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. సో కంపెనీ నేమ్ వచ్చేసి ఇటీరా ఇంటర్నేషనల్. సో దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ కంపెనీ. సో మనకు ప్రజెంట్ ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. సో వెల్కమ్ టు ఇటీరా ఇంటర్నేషనల్. సో అవర్ అఫీషియల్ డొమైన్ వచ్చేసి www.etira.in అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అవర్ విజన్ ఈజ్ ఇక్కడ వచ్చేసి చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎటీరా కంపెనీ నౌ లాంచ్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఇన్ ఇండియా విచ్ అబౌట్ 5,000+ అండ్ డైలీ నెసెసిటీస్ ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ కూడా మనకి ఏదైతే డైలీ నెసెసిటీస్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ మొబైల్స్ కావాలో మొత్తం అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో వై ఇండియా? బికాజ్ ఇండియా ఈజ్ డెవలపింగ్ అండ్ వెరీ హెగ్ పాపులేషన్ కంట్రీ. మెనీ ఆపర్చునిటీస్ ఆర్ పెండింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో లాంచ్ చేయడానికి గల రీజన్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.etira.in అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీళ్ళ యొక్క సర్వీసెస్ వచ్చేసి మనకు ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ యొక్క ప్రోడక్ట్ని ప్యాకింగ్ చేయటము, కార్గో ద్వారా వాళ్ళు మూవ్ చేస్తారు. నెక్స్ట్ వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది. డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నారు. సో వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో అలాగే గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇవి అండి వీళ్ళ సర్వీసెస్ అండి. సో నెక్స్ట్ జాయినింగ్ కనుక చూసుకుంటే, దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు ప్రాఫిట్ ఏంటి అనే దాని గురించి కూడా చూసుకుందాము. సో జాయినింగ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. సో యాక్టివేషన్ యాజ్ పర్ యువర్ చాయిస్. మనకి వచ్చేసి యాక్టివేషన్స్ వచ్చేసి ప్యాకేజెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అకార్డింగ్ టు ర్యాంక్స్ అంటారు ఇవి. ఫస్ట్ ర్యాంక్లో 2,000 రూపీస్ పెట్టి అప్గ్రేడేషన్ చేసుకోవాలి. అంటే మనకు యాక్టివేషన్ చేసుకోవడానికి 2,000 రూపీస్ పెట్టేసి యాక్టివేషన్ చేసుకుంటే ఎలా ప్రాఫిట్స్ ఉన్నాయి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో యాక్టివేషన్ ప్యాకేజెస్ మనకు నచ్చినటువంటి ప్యాకేజెస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మనమైతే స్టార్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 2,000, సెకండ్ ర్యాంక్ ప్యాకేజ్ వచ్చేసి 4,000, సో థర్డ్ ర్యాంక్ ప్యాకేజ్ వచ్చేసి 8,000 రూపీస్, నెక్స్ట్ ఫోర్త్ ర్యాంకు 16,000, ఫిఫ్త్ ర్యాంక్ 32,000. ఇలా ఓవరాల్గా 10 ర్యాంక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో లాస్ట్ 10th ర్యాంక్స్ వచ్చేసి 10,24,000 దాకా మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో స్క్రీన్ పైన క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో మనకు ఈ యొక్క ర్యాంక్స్ వల్ల మనం అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని కూడా మనకు డౌట్ ఉంది కాబట్టి, సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రమోషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. సో దట్ ఈజ్ నన్ అదర్ దాన్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటారు. సో అలాగే డైరెక్ట్ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఎవరికైనా డైరెక్ట్గా రెఫర్ చేసుకుంటే రెఫరల్ ఇన్కమ్ అంటారు, లేదా డైరెక్ట్ ఇన్కమ్ కూడా అంటారు. సో అలాగే లెవెల్ ఇన్కమ్ కూడా ఇస్తున్నారు. సో వర్కింగ్లో మనకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి లెవెల్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో అలాగే దీంట్లో అప్గ్రేడేషన్ ఇన్కమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 2,000 రూపీస్తో స్టార్ట్ అవుతే మనకి ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం చూసుకుందాము. సో ప్రమోషనల్ ఇన్కమ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి సిల్వర్ స్టార్ ఆటోపుల్ అంటారు. మనం జస్ట్ 2,000 రూపీస్ పెట్టి మనం ఈ యొక్క సిస్టంలో జాయిన్ అయితే చాలు మనకు ఈ యొక్క ప్రాఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రమోషనల్ ఇన్కమ్. ఫస్ట్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ గురించి మాట్లాడితే, ప్రమోషనల్ ఇన్కంలో సిల్వర్ స్టార్ ఆటోపుల్ అంటారు. సో ఫస్ట్ ర్యాంక్ 2,000తో మనం పే చేస్తే, సో మీరు ఆటోమేటిక్గా మనకు వరల్డ్ వైడ్ సిస్టమ్ అంటున్నారు కదా, ఇంటర్నేషనల్ సిస్టమ్ కాబట్టి మీరు జాయిన్ అయిన తర్వాత ఈ యొక్క కంపెనీలో ఎవరు ఎక్కడ ఏ కంట్రీలో జాయిన్ అయినా కూడా
ఆటోమేటిక్గా మీరు సీనియర్ కౌంటర్ కాబట్టి వచ్చే వాళ్ళంతా జూనియర్స్ అవుతారు కాబట్టి వాళ్ళు మీ కింద ఆటోమేటిక్గా సిస్టమే 4 మెంబర్స్ని ఫిల్ చేసి మీకు ఫస్ట్ ఆటోపుల్లో 4000 రూపీస్ అయితే 400 రూపీస్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి ఆటోమేటిక్గా మీ కింద వచ్చినటువంటి 4 మెంబర్స్ కింద ఆటోమేటిక్గా కంపెనీ కూడా 4 మెంబర్స్ని ఫిల్ చేస్తే మీకు సెకండ్ లెవెల్ వచ్చేసి 16 మెంబర్స్ ఫిల్ అవుతారు కాబట్టి ఒక్కొక్క పర్సన్ నుంచి 100 రూపీస్ అయితే తీసి మీకు 1600 రూపీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి థర్డ్ ఆటోపుల్ వచ్చేసి మనకు 64 మెంబర్స్ ఎప్పుడైతే అవుతారో సో ఓవరాల్గా మన డౌన్లైన్స్లో 64 మెంబర్స్ అవగానే మనకు వచ్చేసి 6400 రూపీస్ అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ ఫోర్త్ రౌండ్లో వచ్చేసి ఫోర్త్ ఆటోపుల్ వచ్చేసి 256 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో మీకు ఫోర్త్ లెవెల్లో మీకు వచ్చేసి ఎవ్రీ పర్సన్ నుంచి 100 రూపీస్ తీసి ఓవరాల్గా 25,600 రూపీస్ అయితే మనకి ఇస్తుంది. సో ఓవరాల్గా మీకు వచ్చేసి ఫస్ట్ ఆటోపుల్లో జస్ట్ 2000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మనం చేసినందుకు గాను మీరు ఎటువంటి వర్క్ చేయకపోయినా కూడా మనకు వచ్చేసి 34,000 రూపీస్ అయితే మనకు ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో బట్ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది. ఈ యొక్క ఇన్కమ్ ఏదైతే సిల్వర్ ఆటోపుల్ అయితే ఉందో, సిల్వర్ స్టార్ ఆటోపుల్ అయితే ఉందో, ఈ యొక్క ఇన్కమ్ మనం విత్డ్రా చేసుకోవాలంటే మనకు వచ్చేసి నలుగురిని అయితే మనం జాయిన్ చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే ఒక కండిషన్ అయితే ఉంది. సో సిస్టమ్కి నలుగురిని జాయిన్ చేస్తే చాలు ఇక్కడ వచ్చిన ఇన్కమ్ని అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ స్టార్ అంటారు. గోల్డ్ స్టార్ అంటే 4000 రూపీస్తో మనకు అప్గ్రేడ్ చేసుకుంటే చాలు మనకు వచ్చేసి సేమ్ ఆటోపుల్స్లో 4 ఆటోపుల్స్లో మనకు 68,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకు 8,000 రూపీస్తో అప్గ్రేడ్ చేసుకుంటే చాలు నెక్స్ట్ థర్డ్ ర్యాంక్ ఇది పెరల్ స్టార్ అంటారు. దీంట్లో వచ్చేసి 1,36,000 తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎమరాల్డ్ స్టార్ అంటారు. ఎమరాల్డ్ స్టార్లో మనకు 10,000 రూపీస్తో అప్గ్రేడ్ చేసుకుంటే చాలు 2,72,000 దాకా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో అప్ టు 10 ర్యాంక్స్ వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 10 ర్యాంక్స్ వరకు అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కొక్క ర్యాంక్లో ఒక్కొక్క విధంగా అయితే ఆటోపుల్స్ అయితే తీసుకోవచ్చు, ఆటో ఫిల్లింగ్ మెథడ్లో అయితే తీసుకోవచ్చు. సో ఇంకొకటి అబ్జర్వ్ చేయాలంటే ప్రతి దానికి ప్రతి ఒక్క ఇన్కమ్ ప్రతి ఒక్క ర్యాంక్కి మనం అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క వచ్చిన ఇన్కమ్ని విత్డ్రా చేసుకోవాలంటే మనకు స్టార్టింగ్లో మాత్రమే 4 మెంబర్స్ని మాత్రం రెఫర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ర్యాంక్ కనుక అచీవ్ అయినట్లయితే మనం సెకండ్ ర్యాంక్ అచీవ్ అయినాము, సెకండ్ ర్యాంక్ వచ్చిన ఆటోపుల్ విత్డ్రా చేసుకోవాలంటే ఎక్స్ట్రా 2 మెంబర్స్ని అయితే చేసి ఉండాలి. అట్లా ఎవ్రీ ఆటోపుల్కి ఎవ్రీ న్యూ ర్యాంక్ వచ్చేసి 2 మెంబర్స్ని అయితే 2 మోర్ మెంబర్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు కావాలనుకుంటే వీడియో పాస్ చేసుకొని ఈ యొక్క ప్రమోషనల్ ఇన్కమ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ చార్ట్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా 10 లెవెల్స్ వరకు అయితే ఉన్నాయి. ఓవరాల్గా 10th లెవెల్ కనుక అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే కోహినూర్ డైమండ్ అని చెప్పేసి 10th లెవెల్. దీంట్లో వచ్చేసి మనకు క్లియర్గా చూడండి మనకు వచ్చేసి 1,74,000 దాకా అయితే 74,08,000 రూపీస్ దాకా అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇదైతే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే మనకు డైరెక్ట్ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో డైరెక్ట్ ఇన్కమ్ కావచ్చు, రెఫరల్ ఇన్కమ్ అయితే అంటారు. సో ఈ యొక్క డైరెక్ట్ ఇన్కమ్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ లెవెల్లో మనం జాయిన్ అయ్యాము. సో మనం సిల్వర్లో జాయిన్ అయ్యి మన కింద డౌన్ లైన్స్ కూడా సిల్వర్ లెవెల్లో జాయిన్ అయితే సో వాళ్ళకి నుంచి మనకు 25% అయితే డైరెక్ట్ ఇన్కమ్ అయితే ఇస్తుంది. సో 2,000 రూపీస్ పెట్టి ఇన్వెస్ట్ చేసి మన కింద జాయిన్ అయినందుకు గాను మనకు డైరెక్ట్గా 500 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మనం వచ్చేసి సెకండ్ ర్యాంక్లో ఉన్నాము, మన కింద ఉన్న పర్సన్ కూడా సెకండ్ ర్యాంక్ అయితే అప్గ్రేడ్ చేసుకున్నాడు. సో అప్పుడు మనకు వచ్చేసి 1,000 రూపీస్ అయితే ఇస్తుంది. సో అతను 4,000 పెట్టి అప్గ్రేడ్ చేసుకున్నందుకు గాను 1,000 రూపీస్ అయితే ఇస్తుంది. అంటే 25% అయితే డైరెక్ట్ ఇన్కమ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ప్యాకేజ్ 3 అంటే ర్యాంకు 3 వచ్చేసి 8,000తో అప్గ్రేడ్ చేసుకుంటే మనకు వచ్చేసి 25% వచ్చేసి 2,000 రూపీస్ అయితే మనకి ఇస్తుంది. ఇలా మనకు డైరెక్ట్ ఇన్కమ్ ఏ లెవెల్లో ఎవరు అప్గ్రేడ్ చేసినా అకార్డింగ్ టు ప్యాకేజ్ పరంగా సో మనకైతే 25% అయితే డైరెక్ట్ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ఇన్కమ్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. సో లెవెల్ ఇన్కమ్ అకార్డింగ్ టు సిల్వర్ 2,000తో మాట్లాడుకుంటే ఈ యొక్క
లెవెల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే అకార్డింగ్ టు లెవెల్ ఇన్కమ్ కూడా మనకు డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో అప్ టు 10 లెవెల్స్ వరకు అయితే మనకు లెవెల్ ఇన్కమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనమైతే జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత అప్ టు మన కింద ఉన్నటువంటి 10 మెంబర్స్లో ఎవరు ఎక్కడ ఏ ఏ పర్సన్ని మనం జాయిన్ చేసినా కూడా మనకి ఒక పర్సన్ నుంచి 40 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 40 రూపీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 1 to 10 మెంబర్స్ దాకా మన కింద టీమ్ 10 టీమ్స్ డైరెక్ట్గా 10 లెవెల్స్ ఉంటాయి కదా. ఆ 10 లెవెల్స్లో ఎవరు ఏ టీంలో ఎక్కడ మనకు జాయిన్ అయినా కూడా ఆ యొక్క పర్సన్ నుంచి అయితే మనకైతే 40 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లెవెల్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ స్టార్ లెవెల్ ఇన్కమ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో గోల్డ్ స్టార్ లెవెల్ ఇన్కమ్లో మనకు వాళ్ళు 4000 పెట్టి అప్గ్రేడ్ చేసుకుంటారు కాబట్టి మనకు ఏ లెవెల్లో అకార్డింగ్ టు సేమ్ ఇది కూడా 10 లెవెల్స్లో ఎవరు ఎక్కడ జాయిన్ అయినా కూడా 80 రూపీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఒక గోల్డ్ స్టార్ పర్సన్ నుంచి మన కింద లెవెల్లో ఎవరు ఎక్కడ జాయిన్ అయినా కూడా 80 రూపీస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెరల్ స్టార్ కూడా మనకు ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో పెరల్ స్టార్ ఇన్కమ్ కూడా పెరల్ స్టార్ లెవెల్ ఇన్కమ్ కూడా మనకు అప్ టు 10 లెవెల్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అప్ టు 10 లెవెల్స్ అంటే మీరు థింక్ చేయండి, ఎవరు ఎక్కడ పెరల్ స్టార్ మనం పెరల్ స్టార్ అయ్యి ఉండి మన కింద డౌన్ లెవెల్స్లో ఎవరు ఎక్కడ ఏ లెవెల్లో కూడా 10 లెవెల్స్ వరకు ఎవరు ఎక్కడ అప్గ్రేడ్ చేసుకున్నా కూడా మనకు లెవెల్ ఇన్కమ్ వచ్చేసి 160 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే మనకు 25% డైరెక్ట్ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ అకార్డింగ్ టు మనకు ఎమరాల్డ్ స్టార్లో అయితే 320 రూపీస్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాటినం స్టార్లో 640 రూపీస్ ఇస్తుంది లెవెల్ ఇన్కము. డైమండ్ స్టార్లో 1280 రూపీస్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ రాయల్ డైమండ్లో 2560 రూపీస్ 2560 రూపీస్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ డైమండ్లో 5120 రూపీస్ అయితే లెవెల్ ఇన్కమ్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రౌన్ అంబాసిడర్లో వచ్చేసి 10,240 రూపీస్ లెవెల్ ఇన్కమే మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 20,480 రూపీస్ అయితే ఓన్లీ లెవెల్ ఇన్కమే మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సైడ్లో మనకు టోటల్ లెవెల్ ఇన్కమ్ ఎంత తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క లెవెల్కి అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు ప్లాన్స్కి సంబంధించి. సో మనకి ఇంకా ఇదైతే స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు మాత్రమే ప్రీ లాంచింగ్ ఉంది. కమింగ్ సూన్ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వీళ్ళు పెట్టారు. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏంటంటే యాజ్ పర్ గైడ్ లైన్స్ 5% TDS విల్ బి అప్లికేబుల్ ఆన్ విత్డ్రాల్. మనం ఏదైతే విత్డ్రా చేసుకుంటామో దానిపైన 5% అయితే వాళ్ళు ట్యాక్స్ కట్ చేస్తున్నారు. అలాగే సర్వీస్ ట్యాక్స్ కూడా 5% అయితే అప్లికేబుల్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే 10% అయితే కట్ అవుతుంది అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఏదైతే విత్డ్రాల్ పెట్టుకుంటున్నామో ఆ యొక్క విత్డ్రాల్ పెట్టుకున్న అమౌంట్ మన బ్యాంకుకి రావడానికి సో మనం ఎంతైతే విత్డ్రా పెట్టింటామో దాంట్లో నుంచి 10% అయితే కట్ చేసి రిమైనింగ్ 90% ఏదైతే ఉందో మన బ్యాంకుకి అయితే విత్డ్రాల్ అయితే ఇస్తున్నారు. సో మినిమం విత్డ్రాల్ కూడా 500 రూపీస్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకా ఇది అఫీషియల్గా లాంచ్ అవ్వలేదు. అఫీషియల్ లాంచింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 1 ఏప్రిల్ 2021కి అయితే అఫీషియల్ లాంచింగ్ అయితే ఉంది. సో ఇది ఓన్లీ ప్రీ లాంచింగ్ మాత్రమే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టార్ట్ అయిపోయి తొందరగా ఇన్కమ్ సంపాదించుకునే అవకాశము. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైనా కంపెనీ ఉందంటే ఇప్పుడు చాలా కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క కంపెనీని నమ్మాలి అంటే మనకు విత్ లీగాలిటీస్ అని చెప్పారు కదా, ఆ యొక్క లీగాలిటీస్ ఏంటి, ఆ యొక్క లీగాలిటీస్ మనకు ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటేనే నమ్ముతాం కదా. సో అనే దాని గురించి కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ యొక్క లీగాలిటీస్కి సంబంధించి కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చూపిస్తాను. సో ముందుగా మనము ఏదైనా కూడా ఒక ఇండియన్ కంపెనీ అది లీగల్గా ఉందా లేదా అని చెప్పేసి నమ్మాలనుకుంటే మనం ఫస్ట్గా చూసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పేసి మనం MCA.comలో అయితే మనం ఆ యొక్క నెంబరు రిజిస్టర్ అయిందా లేదా అని చెప్పేసి చూస్తాము. సో అలాగే మనకు పాన్ కార్డ్ ఉందా లేదా, నెక్స్ట్ ట్యాన్ నెంబర్ ఉందా లేదా అని చెప్పేసి అబ్జర్వ్ చేస్తాము. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు లీగాలిటీస్ ప్రకారంగా సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మనకు వచ్చేసి ఇయర్ బై కంపెనీ నేమ్ వచ్చేసి వివి ఐటెరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో కంపెనీ యాక్ట్ కూడా మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యింది కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో 5th ఫిబ్రవరి 2021లో మనకు కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా యాక్ట్ 213
18/2/13 and the company is the limited by the shares. The corporate identify the నంబర్ ఈజ్ మనకు వచ్చేసి మామూలుగా నెంబర్ కూడా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే పాన్ కార్డ్ నెంబర్ కూడా మనకైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పాన్ కార్డ్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్కి సంబంధించినటువంటి టాన్ నెంబర్ కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనకు ఓవరాల్గా మనకు ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిందని కూడా మనం చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఒకటి లీగలా లేదా మనకు జెన్యూనా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఎంసీఏలో చెక్ చేస్తాం. కాబట్టి నేను ఎంసీఏలో కూడా చెక్ చేయడం అయితే జరిగింది. చెక్ చేసి నేను స్క్రీన్ షాట్ కూడా తీశాను. సో దాని గురించి అయితే మీకు చూపిస్తాను. సో మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్స్లో నేను చెక్ చేయడం అయితే జరిగింది. వివి ఇటోరా ఇంటర్నేషనల్ అని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు కంపెనీని అయితే రిజిస్ట్రేషన్ అయితే ఉంది. సో కంపెనీ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో అయింది. సో ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందంటే 5/2/2001లో రిజిస్ట్రేషన్ అయిందే ఉంది. సో మనకు ఇక్కడ క్లియర్గా కంపెనీ స్టేటస్ కూడా అలాటెడ్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైతే అనుకుంటున్నాను. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు క్లియర్గా ఉంది. అలాగే దీంతో పాటుగా మనకు ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో ఆ యొక్క సర్టిఫికేట్ కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకు ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అయితే మనకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఎటీరా ఇంటర్నేషనల్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మనకు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో మీరు షాప్ నెంబరు నెక్స్ట్ వచ్చేసి నోయిడాలో అయితే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో మొబైల్ నెంబర్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. ఎవ్రీథింగ్ తన కంపెనీకి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ అయితే మనకు యాక్టివిటీస్ అయితే అన్నీ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి లీగాలిటీస్. అలాగే ఈ యొక్క కంపెనీలో ఒక ప్రోడక్ట్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది రీసెంట్గా. ఆ యొక్క ప్రోడక్ట్ కూడా ఉమెన్ సేఫ్టీ గురించి అయితే ఈ యొక్క ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ యొక్క ప్రోడక్ట్ కూడా మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ప్రోడక్ట్కి సంబంధించి మనకు ఈ యొక్క శానిటరీ ప్యాడ్స్ అయితే మనకు స్టార్టింగ్ ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది ఉమెన్ సేఫ్టీ కోసం అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో వన్స్ ఒక్కసారి మీరు 2000 రూపీస్ పెట్టి అకౌంట్ స్టార్ట్ చేయగానే మీకు వచ్చేసి 50 ప్యాడ్స్ అయితే ఒక 50 ప్యాడ్స్ ఒక జెల్ సంబంధించి ఒక ప్రోడక్ట్ అయితే మనకు పంపిస్తామంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది మన కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన ఇటేరా ఇంటర్నేషనల్ సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తి లీగాలిటీస్గా జెన్యున్గా అయితే ఉండటం జరిగింది. సో పాన్ కార్డు సంబంధించి కూడా విత్ ప్రూఫ్స్ అయితే పాన్ కార్డు కూడా అయితే పంపించారు మనకు. సో అబ్జర్వ్ చేయండి, మనకు టాన్ నెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గురించి కూడా మనకైతే ఒక సర్టిఫికేట్ అయితే రావడం జరిగింది. సో టాన్ నెంబర్కి సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్, ఏదైనా కూడా మనకు చెక్ చేస్తాం కాబట్టి లీగాలిటీస్ పరంగా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మన యొక్క కంపెనీ ఇటేరా ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో. సో మీరైతే జాయిన్ అవ్వచ్చు. లేదా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి కూడా మీకైతే ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మెసేజ్ చేసి ఇంకా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. మంచి సపోర్ట్ అయితే ఉంటుంది కంపెనీ. ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియన్ కంపెనీ కావచ్చు, అది కూడా ఆటో ఫుల్ సిస్టమ్ విత్ ప్రోడక్ట్స్తో తీసుకురావడం జరిగింది. సో జెన్యూన్గా ఉంటుందని చెప్పేసి నమ్మి ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి వీడియో అయితే నేను చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ అయితే చేయండి. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. నేను చేసేటువంటి ఈ యొక్క ఏదైతే ఎటీరా ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏదైనా ఉన్నా కూడా మీ ముందుకైతే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.